ఎన్ఐఏ చేతికి ప్రశ్న పుండాకూర్ రావణ్ గాడి కేసు బదిలీ చేయడం అయితే జరిగింది. గన్నవరానికి సంబంధించిన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇదే. దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటికే అరెస్ట్ అయ్యి 2 దఫాల మధ్య ఆయనకి రిమాండ్కి విధించారు. ఆ తర్వాత కొన్ని కీలక సాక్ష్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసుని ఎన్ఐఏకి బదిలీ చేయడం జరిగింది. సరే, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇది మొదటి నుంచి చాలా మందికి తెలిసిందే. ఈ పుండాకోరు గాడి గురించి, వీడు వేసేటువంటి వేషాల గురించి, వీడు మాట్లాడేటువంటి పనికి మాలిన మాటల గురించి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం వీడు చాలా డేంజరస్ ఈ దేశానికి అని చెప్పి చాలాసార్లు నేను చాలా వీడియోలో మొదటి నుంచి చెప్తానే ఉన్నా. మొత్తానికి అల్టిమేట్గా ఈ దేశ భద్రతా సిబ్బంది, ముఖ్యంగా ఎన్ఐఏ గుర్తించింది వీడిని. వీడు ఈ దేశానికి సంఘ విద్రోహ శక్తిగా మారాడు. అనేక మందితో లింకులు ఉన్నాయి. వీడికి సంబంధించినటువంటి ఫోన్ డేటా, వాట్సాప్లో ఉండేటువంటి డేటా ఆధారంగా వీడు నక్సల్స్కి సంబంధించినటువంటి వీడియోస్, వాళ్ళకి అనుకూలంగా చేసేటువంటి వీడియోస్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాలు కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు వెంటనే వీడి కేసుని ఎన్ఐఏకి పంపించడం జరిగింది. అంటే ఇక నుంచి రాష్ట్ర పరిధి కాదు, వీడు ఒక టెర్రరిస్ట్. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి వీడు ఒక టెర్రరిస్టే. సో అందుకనే వీడి కేసుని నేషనల్ హోంశాఖకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎన్ఐఏ కూడా దగ్గరుండి వీడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎలా చూసుకోవాలో అలాగే చూసుకుంటుంది. మన దేశానికి సంబంధించి టెర్రరిస్టులను ఎలా ట్రీట్ చేసిందో, కొంతమంది నక్సల్స్, అర్బన్ నక్సల్స్, వీళ్ళంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేసిందో వీడిని కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. వీడు కూడా మరొక ఉమర్ ఖలీద్ అని కూడా నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాడికి ఎలా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడో ఢిల్లీకి సంబంధించినటువంటి అల్లర్ల కేసులో మనందరికీ తెలుసు. వాడికి కూడా కొంతమంది ఫ్యాన్స్ తగలడ్డారుగా. అలాగే ఈ పనికి మాలిన వాడికి కూడా కొంతమంది ఫ్యాన్స్ తగలడ్డారు. మరి మొన్నటి వరకు గొంతు చించుకున్నటువంటి గంజాయి మొక్క ఏమైపోయింది? వీడి గురించి ఇప్పుడు ఎందుకు వీడియోలు చేయట్లేదు? ఎందుకంటే వీడు వెనకాల పడితే వాళ్ళ ముసుగులు కూడా బయటకు వస్తాయని ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకని ఒక రేంజ్లో రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అది చేసేస్తారా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇది చేసేస్తారా అంటే, ఇప్పుడు ఎందుకు చేయకూడదు? మీరు బయటకు వచ్చి ఆ సాక్ష్యాలు తప్పుడు సాక్ష్యాలు అని చెప్పి ఎన్ఐఏకి నిరూపించేటువంటి ప్రయత్నం చేయొచ్చుగా. ఏమండి గంజా చందు గారు, రెండోసారి వచ్చి మాట్లాడండి. కొన్ని వీడియోలు చేయకూడదా? తప్పే ఉంది. ఆయన ఎవరో ఉంటాడు కదా నటుడు, ఎవరో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్. ఆ ప్రకాష్ రాజ్ కూడా ఇది తెగ ఒక మామూలుగా బాధపడిపోలే. నా తమ్ముడు అనుకుంటా తెగ ఎగేసుకుంటూ వచ్చేసాడు పాపం. మాట్లాడితే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వాడి దగ్గరికి వెళ్ళి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చేసేవాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకని మాట్లాడట్లా? వీడి వెనకాల వెళితే వాళ్ళ భాగవతం కూడా బయటకు వస్తుంది, వీళ్ళ లొసుగులు కూడా బయటపడతాయి. వీడి ఎంక్వైరీ తర్వాత వాళ్ళకు కూడా ఎంక్వైరీ మొదలవుతుంది అని వెన్నులో వణుకు మొదలైంది. ఉపా కేసు ఎందుకు పెట్టారు అంటే ఇందుకే పెట్టారు. ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేశారు. కోర్టు సాక్ష్యాలు ఉంటేనేగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, ఏమీ లేకుండా ట్రాన్స్ఫర్ చేయదుగా. ఎన్ఐఏ కూడా తీసుకోదుగా. ఆలోచించాలి. ఇది తప్పని నిరూపించేటువంటి పరిస్థితి ఉంటే బయటకు వచ్చి వీడియోలు చేయండి. లేదంటే అది కూడా గాలి వార్తలు, గాలి మాటలు, సొల్లువాగుడు కాకుండా ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చి మాట్లాడే దమ్ముంటే రండి, లేదా అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోండి. అంతేగాని ప్రతి అడ్డమైన వేదమని తీసుకొచ్చి సపోర్ట్ చేస్తామంటే నెక్స్ట్ టార్గెట్ మీకు కూడా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి.